ఒక తండ్రి తన పిల్లలకి ఏం కావాలో తెలుసు ఆయనకు. మీరిచ్చిన స్టేట్మెంటే ఆయన 24 గంటల్లో 20 గంటలు రాష్ట్రమే. డే నైట్ 10 మంది కూర్చున్నా రేపు ఏం చేయాలి? యూరియా, కరెంటు, నీళ్లు ఎట్లా మనం లాఠీ చార్జీలు చూడలే మనం 10 ఏళ్లలో. ఎరువుల కోసం లైన్లు చూడలే 10 ఏళ్లలో. ఎన్కౌంటర్లు చూడలే 10 ఏళ్లలో. లాకప్ డెత్తులు చూడలే 10 ఏళ్లలో. అంటే నిజంగానే మనం తెలంగాణ ఒక 50 ఏళ్ల జీవితానికి భిన్నమైన జీవితం చూసినాం. అసలు మనం ఇట్లా అనుకోలేదు, తెలంగాణ ఇట్లా ఊహించలేదు. మరి ఇంత గొప్పగా చేసిన అతను నాయకుడు నేనేం కావాలో నా వాళ్ళకు నేను చేసుకున్నా కదా, ఇంక నాకు తెలియదా వాళ్ళకు నాకు లింక్ ఉంది అనే దాంట్లోనే పోయిండు తప్ప గ్రౌండ్లోకి రాలేదు అనేది నేను చెప్పిన పోలిక. అది కొంతవరకు వర్తిస్తుంది. రెండవది ఏంటంటే తెలంగాణ సమాజంలో వలస దోపిడీకి గురైన సమాజం ఇది. తప్పించిపోయిన ఆత్మగౌరవం కోసం. మరి తెలంగాణ వచ్చినాక కూడా ఆత్మగౌరవం దొరకలేదనే ఒక భావన ఎక్కడైతే వస్తుందో, అది ప్రచారం అవుతుందో అది ప్లే చేస్తుంది, దాని పాత్ర అది నిర్వహించింది. అది జరిగింది ఇన్హెరెంట్గా ఉన్నది. ఇప్పుడు నువ్వు 2014 దాకా పొద్దున్న లేస్తే నువ్వు ఎవరినైతే పలకరించినావో, ఎవరినైతే నీ వెంట పెట్టుకున్నావో, ఎవరైతే నీతో పాటు కలిసి నడిచారో, ఎవరైతే ఆస్తులని త్యాగం చేసి ఉద్యమం కోసం నిలబడ్డారో వాళ్ళందరినీ ఒక్క స్ట్రోక్తో కట్ చేస్తామంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఆయన చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, నాది ఇప్పటి నుంచి ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు కదా. రాజకీయ పార్టీ స్వభావాన్ని ఆయన పునికి పుచ్చుకోవాలి, కానీ ఉద్యమ స్వభావాన్ని వదిలేదు. ఆయన రాజకీయ నాయకులను ఎంబడి తెచ్చుకోవాలి తన పార్టీ నిలబడడానికి. ఆయన ఎమ్మెల్యేలను తెచ్చుకోవడానికి కూడా నేను తప్పట్లేదు, కానీ ఆయన ఉద్యమకారులను వదిలిపెట్టడం అనేది పెద్ద తప్పు. ఉద్యమకారులను జగన్ ఎట్లయితే వాలంటీర్స్ పేరుతోని ఊరూరా ఒక ఫోర్స్ను క్రియేట్ చేయగలిగాడో, అంటే ఆ వాలంటీర్స్ అనేవాళ్ళు నేరుగా జగన్కి రెస్పాన్సిబుల్ ఉండి ప్రతి పథకాన్ని కూడా వాళ్ళ చేతులతోని లబ్ధిదారుల ఇళ్లలోకి తీసుకుపోయారు, ప్రజలతో రాపో ఏర్పాటు చేసుకున్నారు. ఆ పని ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక 2-3 ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి నెలకు ఒక 3,000 5,000 ఇచ్చి వాళ్ళని అవినీతి ఎక్కడైనా జరుగుతున్నదా, మనం పెట్టే స్కీమ్లన్నీ గ్రామాల దాకా పోతున్నాయా, ఎవడన్నా దొంగ సంతకాలు పెట్టి మెజర్మెంట్లు చేసి డబ్బులు తింటున్నాడా, ఇట్లా గూఢచార చర్యలు, నిఘా చర్యలు, ఆత్మహత్యలు ఎక్కడన్నా జరిగే అవకాశం ఉందా? ఊర్లో తెలిసిపోతుంది ఏ కుటుంబానికి అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఏ కుటుంబం ఇంట్లో గొడవలు అవుతున్నాయి. రామాయణ కాలంలోనే గూఢచార వ్యవస్థ ఉండేది, నిఘా. అదే కదా సీతను అడవిలో పంపడానికి కారణం. అయితే అట్లాంటి నిఘా వ్యవస్థను గ్రామాలలో లేకుండా చేశారు. ఆ నిఘా వ్యవస్థను ఈ ఉద్యమకారులనే ఉద్యమ స్ఫూర్తిని ఇట్లా వాడుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ గారి ఊపిరి ఉన్నంత వరకు ఆయన కావాలంటే దిగిపోవాల్సిందే కానీ ఆయన ఎవరు దించేవాళ్ళు లేరని చెప్పాను. కానీ నా స్టేట్మెంట్ తప్పైంది. ఎందుకంటే ఆయన ఇవన్నీ కిల్ చేయడం అనేది, ఇప్పుడు ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో బ్యూరోక్రాట్స్ను, ఎవరినైతే నమ్ముకున్నాడో పోలీసులను, నిఘా వ్యవస్థ, ఇదంతా ఫెయిల్ అయిందా లేకపోతే వాళ్ళు చెప్పడంలో ఫెయిల్ అయ్యారో నాకు తెలియదు. బట్ ఆ వ్యవస్థ పనిచేయలేదు. ఆయనకు ఆ విషయాలను అందజేయలేదు. కొంచెం ఆయనకి ఇషారా ఉన్నా కూడా ఆయన ఇంత అతి విశ్వాసం ఉండేది కాదు ఆయనకు. ఎన్నికల పోలింగ్కు ముందు రోజు వరకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా విపరీతమైన కామెంట్లు, కాంగ్రెస్ పార్టీలో ఇట్లా టన్నుల కొద్ది ప్రేమ గురిపించి కూడా ఫలితాలు వచ్చిన గంట తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అంతులేని సానుభూతిని మళ్ళీ వాళ్ళే గుమ్మరించిండ్రు సోషల్ మీడియాలో. నేను ఈ విషయాన్ని మొన్న ఫామ్ హౌస్ పోయినప్పుడు ఆయన కమ్యూనికేట్ చేశాను. ఇప్పుడు ప్రజలు చింతిస్తున్నారు, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మేము మా ఎమ్మెల్యేను ఓడించాలనుకున్నాం కానీ కేసీఆర్ దిగిపోతాడు అనుకోలేదు అనే మాట సర్వత్రా వినబడుతున్నది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మనకు పాజిటివ్ ఉంటాయని చెప్పి నేనే కమ్యూనికేట్ చేశాను. ఆయనతో నేనే మాట్లాడాను. ఏమన్నారు ఆ మాటకి? ఆయన విన్నాడు అంతే. ఏం మాట్లాడాలి? ఆయన బాధలో ఉన్నాడు, ఏం మాట్లాడతాడు. మీరు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు జనరల్గా మీతో మాట్లాడేదానికి ఓటమి తర్వాత బహుశా ఆయన ఊహించలేదు. బీఆర్ఎస్ ఓడిపోతే ఆయన ఊహలో లేదు, అంచనాకు లేదు, అసలు లేదు, అంచనా లేదు. అసలు లేదు. 60 అన్నా గెలుస్తాం, 65 అన్నా గెలుస్తాం అనేది అంటున్నారు. అంటే పోతే 30 మంది పోతారు అనుకున్నాడు. ఎవరైతే 103 మంది కదా స్ట్రెంత్ ఆ పార్టీకి, పోతేగా 30 మందే పోతారు. ఆయనకు బాగా దెబ్బ కొట్టింది ఏంటంటే, ఏ ఉత్తర తెలంగాణ, ఏ దక్షిణ తెలంగాణ ఆయన నిలబెట్టిందో ఆ తెలంగాణ మైనస్ అయింది. మాకు ఏముండే, నేను ఫౌండర్ మెంబర్ని. నేను పార్టీ స్టార్ట్ చేసిన కొత్తలో మాకు అసలు నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ కూడా ఏముంది. హైదరాబాద్ 2004 తర్వాతనే హైదరాబాద్లో కొంత కదలిక కనబడ్డది.
మాకు ఎన్ని వచ్చినాయి? 2 కార్పొరేటర్ ఇద్దరు గెలిచారు 100లో. ఇద్దరే, ఒకరు పద్మారావు, ఇంకోటి మాణిక్యేశ్వర్ నగర్లో యాదగిరి అని. ఇద్దరు 2002లో జరిగిన ఎన్నికలు. మేయర్గా నాయన నరసింహారెడ్డి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. అంటే ఏమీ లేని హైదరాబాద్లో ఇవాళ మనకు హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, ఈ 3 జిల్లాలలో 29కి 24 వచ్చినాయి. మెదక్ కూడా కలిపి 39కి 24 వచ్చినాయి. ఈయనే ఉన్నాయి, సగం సంఖ్య ఈయనే ఉంది. ఈయనే ఉన్నది. అంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఇప్పటికీ. ఇంత చేసిన రూరల్ తెలంగాణ ఎందుకు ఇట్లా అయింది? బహుశా మీరు చెప్పిన ఆత్మగౌరవం ప్రజలు, అంటే కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి రిప్లికా కేసీఆర్ 100%, అందులో సందేహమే లేదు. ఆ రిప్లికనే తమను పట్టించుకోలేదన్న బాధ రూరల్ తెలంగాణలో ఉన్నది. ఎందుకంటే ఉద్యమంలోకి వచ్చింది పట్టణం వాళ్ళు కాదు, పల్లెటూరు. ఇంకోటి మనము అంటే బ్యూరోక్రాట్స్ ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో అందరు అగెనిస్ట్ అయ్యారు. బయటికి కనబడలేదు. బట్ ఎలక్షన్స్ అయినాక పోస్ట్ మార్టం చేస్తే అసలు చాలా ఘోరమైన విషయాలు బయటపడుతున్నాయి. నేను మీడియాలో చెప్పలేను. అంటే అందరూ కాంగ్రెస్ పనిచేశారు, బ్యూరోక్రాట్స్ అంతా మెయిన్ వాళ్ళందరూ చేశారు, ఇంపార్టెంట్ వాళ్ళందరూ చేశారు, పోలీసులలో ఉన్న టాప్ ఆఫీసర్స్ అందరూ చేశారు. వీళ్ళల్లో వచ్చిన ఈ వ్యతిరేకత ఏంది అనేది, ఎందుకంటే వాళ్ళని ఆయన నమ్ముకున్నాడు, ఆయన వల్ల వాళ్ళు బాగుపడ్డారు. మరి వాళ్ళు ఎందుకు ఇది చేశారో అర్థం కావట్లేదు. ఆయన వల్ల బాగుపడిన తర్వాత ఒకటి బీహార్ లాబీ అనేది బాగా ప్రచారమైంది. బీహార్ లాబీ అని అందరు బీహారీలే ఎక్కువ మంది ఉన్నతమైన బ్యూరోక్రాటిక్ పొజిషన్లలో వచ్చారు. యాదృచ్ఛికమా లేకపోతే ఎట్లా? యాదృచ్ఛికం ఏం కాదు అది. అక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ప్రతి గవర్నమెంట్లో వాళ్ళది కొంచెం డామినేటింగ్ ఉంటుంది. మెయిన్గా బ్రాహ్మణులు, తర్వాత బీహార్ నుంచి వచ్చే ఎస్టీలు, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాల నుంచి వచ్చే ఎస్టీలు. మరి ఎందుకో ఈసారి అన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్లలో బీహారీలే ఉన్నారు. ఆ బీహారీలు కూడా అంటే సెకండ్ టర్మ్లో పర్టికులర్గా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ వాళ్ళే ఉన్నారు, బ్యూరోక్రాట్స్. మరి ఎందుకో వాళ్ళ పట్ల కూడా ఒక వ్యతిరేకత బ్యూరోక్రాట్స్లలో వచ్చింది, లోకల్ బ్యూరోక్రాట్స్లలో వచ్చింది. అదే బహుశా వాళ్ళ అసహనం అటువైపు దారి తీసిందేమో తెలియదు. ఇది ఒకటి అయ్యిండి వచ్చిన ఒక కారణం. శాంతికుమారి వచ్చే వరకు సోమేష్ కుమారే, ఆయన చాలామంది 11 మందిని ఓవర్టేక్ చేసి సిఎస్గా తీసుకున్నారు ఆయన్ని. ఇట్లాంటివన్నీ ఉన్నాయి.